నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. అక్క చెల్లెమ్మల పొట్ట కొట్టి పార్టీ వారి పొట్ట నింపుతున్నారు వైఎస్ జగన్. సంక్షేమ పథకాలు గెలిపించలేవు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పదకొండు వివాహాలు, 18 మంది మహిళలతో శారీరక సంబంధం. బెంగళూరు స్టేషన్లో కేసులు నమోదు. వచ్చే ఏడాది భారత్కు ట్రంప్, త్వరలో ట్రేడ్ డీల్. అమెరికా విదేశాంగ మంత్రి. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ కల్కి చెరువుకు మరమ్మతు పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రో చైర్మన్ కాసుల బాలరాజులు పరిశీలించారు. 27,06,000 నిధులతో బొంగ మరమ్మతు పనులను పరిశీలించి పనుల్లో ఎలాంటి నాణ్యత లోపాలు లేకుండా చేపట్టాలని కాంట్రాక్టర్కు సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారానికి అనుగుణంగా పనులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. చెరువు ద్వారా రైతులకు సాగునీరు అందుతున్నందున మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేసి నీటి వృధాను అరికట్టాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ పరిశీలనలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ ప్రతినిధులు ఉన్నారు. కలిక్చెరు భూమిలో నుంచి వాటరు బయటకు వెళ్ళిపోతూ ఉంటే టన్నల్ ద్వారా గత 3-4 సంవత్సరాలుగా ఇది కొనసాగుతూ ఉంది. ఈసారి అవకాశం దొరికింది కాబట్టి, సీజన్ అవకాశం దొరికింది, నీళ్ళు లేవు కాబట్టి దాన్ని పూర్తిగా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని కనుగొని ఆ ప్రాబ్లం ఉన్న చోట ఇంజనీర్లు కూడా పర్యవేక్షించారు, మేము కూడా చూసాం. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి దాన్ని సంపూర్ణంగా 100% రెక్టిఫై చేసి మళ్ళీ ఫర్దర్ లీకేజ్ కాకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఇదివరకు కూడా నీళ్లు తూముల నుంచి లీక్ అవుతున్నప్పటికీ బండు నుంచి ఏం ప్రమాదం జరగలేదు. కేవలం తూముల నుంచి నీళ్లు వాటర్గా కుంగిపోయి నీళ్ళు పోతూ ఉండే. అది ఇప్పుడు చూసాం. ఆ తూము దగ్గర కట్టినటువంటి ఆ యొక్క రాళ్ళ కట్టం కరెక్ట్ లేకపోవడం వల్ల అందులో నుంచి గ్యాప్ ఏర్పడి లీకేజ్ పోతూ ఉంది. అది ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేస్తారు. దాంతో 100% నీళ్ళ లీకేజ్. నిండు జీవితానికి 2 చుక్కలు పోలియో రహిత సమాజం అందరి ధ్యేయం. జూన్ 28వ తేదీన 5 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి అని ర్యాలీ నిర్వహించారు. మండల మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎక్కడ ఉన్నా తప్పకుండా 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి. ఇక ప్రయాణంలో ఉన్నవారు కూడా బస్టాండ్లో పోలియో చుక్కలు వేయించుకునే వెసులుబాటు ఉందని వారు తెలియజేశారు. మండలంలో 45 పోలియో చుక్కలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల మెడికల్ ఆఫీసర్ కోపల శ్రీనివాస్, ఎంపీడీఓ చిన్నారత్నాలు, ఈఓ హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కోరుతున్నాము. అలాగే మనకి మండలంలో మొత్తం 43 బూతుల్లో రేపొద్దున ఈ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. అలాగే ఎవరైనా ప్రయాణం చేసేటప్పుడు వేయించుకునే వారికి మనకి బస్ స్టాండ్లో కూడా పోలియో చుక్కలు కేంద్రాన్ని ఏర్పాటు చేశాము. అక్కడ కూడా ఈ పోలియో చుక్కలు వేయించుకోవచ్చు. సో ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన కలిగి రేపొద్దున ఈ పల్స్ పోలియో 2019లో బద్వేలు ప్రాంత చెరువుకు సోమశిల వెనక జలాలను తరలిస్తూ ఇచ్చిన జీవోను తక్షణమే అమలు చేయాలని అన్నారు. వేములూరు బ్రిడ్జి పనులకు తక్షణమే నిధులు కేటాయించి అట్లూరు మండల ప్రజల కష్టాలు తీర్చాలని అన్నారు. కడప జిల్లా డీసీసీ బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణ రెడ్డికి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు వినతిపత్రం అందించారు. చంద్రబాబు, నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన సమస్యను పరిష్కరిస్తామని మంచూరి సూర్యనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వం 2019లో సోమశిల వెనక జలాలను బద్వేలు ప్రాంత చెరువులకు తరలిస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 197ను తక్షణమే అమలు చేసి బద్వేలు ప్రాంతం రైతాంగ సాగునీటి, త్రాగునీటి కష్టాలను తీర్చాలని మరియు వేములూరు బ్రిడ్జి పనులకు తక్షణమే నిధులు విడుదల చేసి త్వరితగతిన పూర్తి చేసి అట్లూరు మండల ప్రజలు ప్రయాణ రవాణా కష్టాలను తీర్చాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. చైర్మన్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ వినతిపత్రం సారాంశం ఏమిటంటే, గత
14-19లో టీడీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు 19/9/2018 తేదీన అక్కడ సోమశిల నుండి బద్వేలుకి ఒక టీఎంసీ నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డిఈలు ఏఈలు ఎస్సీలు రిపోర్ట్ పంపించడం జరిగింది. ఆ మేరకు 10/3/2019 తేదీన జియో నెంబర్ 197 జియో నెంబరు ఇష్యూ చేయడం జరిగింది ఆనాటి టీడీపీ ప్రభుత్వము. ఇప్పుడు మళ్ళీ తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చింది కాబట్టి తక్షణమే దీనికి అక్కడి నుండి సోమశిల నుండి అంటే బ్రాహ్మణపల్లి కాడి నుండి గట్టిగా 33 కిలోమీటర్లు లేదు కాబట్టి కనీసం ఒక 50 కోట్ల 100 కోట్ల నిధులు కేటాయిస్తే కన్నా ఇటు బద్వేలు, గోపవరం, అట్లూరు 3 మండలాల్లో తాగునీరు సాగునీరు సమస్య లేకుండా పోతుంది. దాంతోపాటు 33 చెరువులకు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి జీవోలనే స్పష్టంగా జీవో నెంబర్ 97 ప్రకారము స్పష్టంగా ఇచ్చారు. అందుకే చైర్మన్ సూర్యనారాయణ గారికి వినతిపత్రం సమర్పించాము. దీనిని నేను రేపు సోమవారం కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాను. అదేవిధంగా లోకేష్ గారి దృష్టికి, సీఎం గారి దృష్టికి తీసుకుపోయి తొందరలోనే సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏములూరు బ్రిడ్జి కానీ సోమశిల నీళ్ళు ఎక్కువైనప్పుడు బ్రిడ్జి పైన రావడం వల్ల దాదాపు 40 గ్రామాలు చుట్టూ తిరుక్కోరావాల్సి వస్తుంది. కాబట్టి ఈ రెండు దానిపైన ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆ మేరకు ఈ రెండు పూర్తి ఎదిగిన దాదాపు 33 చెరువులతో నీళ్ళతో పాటు ఇటు తాగునీరు అటు సాగునీరు రెండు సమస్య లేకుండా బద్వేల్ నియోజకవర్గంలో ఈ 3 మండలాలు సస్యశ్యామలంగా ఉంటాయని చెప్పేసి మేము చెప్తాము. జీవోకు పరిమితమే కాకుండా నిధులు ఇచ్చి తక్షణమే ఏదైతే ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి తక్షణమే నిధులు కేటాయించి మొత్తం. కడప జిల్లా బద్వేలు మండలం ఇక వాణంపుల గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ 4లో దాదాపు 4 ఎకరాల పైబడి వంక పోరంబోకు ఆక్రమణకు గురైందని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బద్వేలు రూరల్ కార్యదర్శి నాగదాసరి ఎమాన్యుయల్ తెలిపారు. శనివారం ఆక్రమణకు గురైన వంక పోరంబోకు భూమిని సిపిఐ బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బద్వేలు మండలం వాణంపుల గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ 4 నందు 4 ఎకరాల పైబడి వంక ఉందని, కొండ నుంచి నీరు ఆ వంకకు వచ్చేందుకు NH 67 జాతీయ రహదారికి బ్రిడ్జిని నిర్మించి దాని ద్వారా వంకకు నీరు వచ్చే విధంగా అనుకూలంగా గతంలో చేశారని, దానికి అనుకూలంగా ఆ వంకలో నీరు నిల్వ ఉండేందుకు 2004 ప్రభుత్వంలో చెక్ డ్యాం కూడా నిర్మించడం జరిగిందని ఆయన అన్నారు. అయితే కొంతమంది భూ కబ్జాదారులు ఆ భూమిపై కన్నేసి 4 ఎకరాల పైబడి ఉన్న వంకను ఆక్రమించి దొంగ పట్టాలు సృష్టించి 2016లో కొంత, 2023లో కొంత భూమి ఆన్లైన్ చేయించుకొని అనుభవిస్తున్నారని, ఆ వంక పోరంబోకులో ఉన్న చెక్ డ్యాంను కూడా పూర్తిగా చదును చేసి దానిపైన రోడ్డు మాదిరిగా మొత్తం మట్టి వేసి కప్పడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. దాదాపు 4 ఎకరాల పైబడి ఉన్న వంకను పూర్తిగా ఆక్రమణ చేసి మొత్తం ప్లాట్లు వేసి కొంత అమ్మడం కూడా జరిగిందని, ఇంత జరుగుతున్న జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ, వాటర్ షెడ్ అధికారులు కానీ ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంతో భూ కబ్జాదారులు యథేచ్ఛగా ప్లాట్లు వేసి అమ్ముతున్నారని ఆయన ఆరోపించారు. ముందు ఈ సర్వే నెంబర్లో 4 ఎకరాల చిల్లర వంక పోరంపోకు భూమి ఉండేది. చెక్ డ్యామ్ కూడా 2004లో కట్టినారు. అక్కడ నుంచి ఇక్కడికి కాలువ కూడా ఈ కుంటలేకి ఉండేది. కుంట దాదాపుగా 4 ఎకరాలమైన కుంట ఇక్కడ గతంలో కనిపించేది మనం ఎప్పుడు చూసినా కూడా. అయితే ఇటీవల కాలంలో ఈ వంకకు సంబంధించిందంతా పూర్తి చేసి కంచెలు వేయడం జరిగింది. అట్లాగే చెక్ డ్యామ్కు సంబంధించినటువంటి కాలువను కూడా ఆక్రమణ చేసి దాన్ని పూర్తి చేసి మరి ఈరోజు పూర్తి చేసేయడం జరిగింది. మరి రెవెన్యూ అధికారులకు కానీ అట్లాగే చెక్ డ్యామ్ అధికారులు కానీ ఏం చేస్తూ ఉన్నారు? ఈ వంకను ఈ కాలువను పూడ్చి మరి కంచెలు వేసి సదును చేసి కంచెలు వేసినప్పటికీ కూడా చెక్ డ్యామ్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పట్టించుకోకపోవడానికి గల కారణం ఏంటని ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము అడుగుతూ ఉన్నాం. మీకేమైనా ముడుపులు ముట్టాయా? లేకపోతే ఇంత విలువైనటువంటి ప్రభుత్వ భూమిని మీరు ఈ విధంగా కబ్జాకు గురవుతామంటే మీరు ఏం చేస్తూ ఉన్నారని నేను అడుగుతున్నాం. అంతేకాకుండా 2007లో రాజశేఖర రెడ్డి గారి ఫీల్డ్లో అసైన్మెంట్ జరిగింది తప్ప 2010 తర్వాత ఎక్కడే కానీ ఈ బద్వేలు నియోజకవర్గంలో కానీ ఎక్కడే కానీ అసైన్మెంట్ జరిగినటువంటి దాఖలాలు లేవు. అట్లాగే మరి 2023కు సంబంధించిన దాంట్లో గాజులపల్లె పుల్లైకు సర్వే నెంబర్ 4 2Aలో 3 ఎకరాల 90 సెంట్లు ఎట్లా
పట్టా ఇచ్చినారు, ఎట్లా పాస్బుక్లు ఇచ్చినారు, ఎట్లా ఆన్లైన్ చేసినారని కూడా ఈ సందర్భంగా మేము రెవెన్యూ అధికారులను అడగదలుచుకున్నాం. అట్లాగే గాజులపల్లె పద్మావతికి కూడా సర్వే నెంబర్ 4లో 1 ఎకరా 95 సెంట్లు మరి పట్టా ఇచ్చి పాస్బుక్ ఇచ్చి ఆన్లైన్ చేసినారు. దొంగ రికార్డులతో కూడినటువంటి దాంట్లో మరి మీరు ఏ విధంగా ఆన్లైన్ చేసినారని కూడా ఈరోజు రెవెన్యూ అధికారులను మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వంక ఏమైపోయింది? 4 ఎకరాలకు సంబంధించినటువంటి వంక కోరంపోగు భూమిని సదును చేసి వాళ్ళు దొంగ పట్టాలు పుట్టించుకొని దొంగ పాస్బుక్లు పుట్టించుకొని మరి చేస్తే మీరు ఆన్లైన్ చేస్తారని కూడా ఈరోజు ఆర్డీఓ గారిని రెవెన్యూ అధికారులను మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా అడగదలుచుకున్నాం. ఇప్పటికైనా కూడా ఈ భూమికి సంబంధించిన దాంట్లో ఎవరైతే వంకపోరం పోగును ఆక్రమించుకొని మరి కంచెలు వేసి సదును చేసి ఇక్కడ చెట్లు వేసుకొని బోర్లు వేసుకొని చేసేటువంటి వారి అందరిపైన కూడా ఇట్లా వాటర్ షెడ్కు సంబంధించినటువంటి వాళ్ళు కేసులు నమోదు చేయాలా. ఆర్డీఓకు సంబంధించినటువంటి రెవెన్యూ అధికారి వీళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఈ విలువైన భూమి ప్రభుత్వానికి దక్కేంత వరకు కూడా వచ్చే ఏడాది భారత్కు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది ఆరంభంలో భారత్ పర్యటనకు వచ్చే అవకాశం ఉందని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ట్రంప్ భారత్ పర్యటన కోసం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించామని, ఈ ఏడాది చివరిలో తాను భారత్కు వచ్చి పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లను సమీక్షిస్తామని తెలిపారు. భారత్ అమెరికా బంధం ప్రస్తుతం ఎంతో బలంగా ఉందని మార్కో రూబియో పేర్కొన్నారు. వైట్ హౌస్లో IANSకు ఇచ్చినటువంటి ప్రత్యేక ఇంటర్వ్యూలో రూబియో మాట్లాడారు. వచ్చే ఏడాది ప్రారంభంలో అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం, ఇదే మా లక్ష్యమని వారు చెప్పారు. అలాగే అమెరికా భారత్ అత్యంత సన్నిహిత భాగస్వామి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఉన్న స్నేహం ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేస్తోందని వ్యాఖ్యానించారు. అలాగే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చలు తుది దశకు చేరుకున్నాయని కూడా రూబియో తెలిపారు. ఈ ఒప్పందం త్వరలోనే ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని, దీనివల్ల భారత్ అమెరికా ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే క్వాడ్ దేశాల నేతల సమావేశం కూడా త్వరలో నిర్వహించాలని అమెరికా ఎదురుచూస్తోందని వారు అన్నారు. బెంగళూరు జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకాలో వివాహిత మహిళలను లక్ష్యంగా చేసుకుని వారితో శారీరక సంబంధం పెట్టుకోవడం, దానిని వీడియో తీయడం, వారిని బ్లాక్మెయిల్ చేయడం వంటి తీవ్రమైన ఆరోపణలపై బెంగళూరు రూరల్ జిల్లాలోని ఆనేకల్ తాలూకా సర్జాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాకేష్ అనే వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం నిందితుడు రాకేష్ ఒక మంచి వ్యక్తిగా పరిచయం చేసుకొని మహిళల నమ్మకాన్ని పొందేవాడని తెలిసింది. ఆ తర్వాత అతను వారితో శారీరక సంబంధం పెట్టుకొని దానిని వీడియో తీసి వారిని బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అతనికి సుమారు 18 మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని, అనేక వివాహాలు చేసుకున్నాడని కూడా కేసులో ఆరోపణలు ఉన్నాయి. కాగా ఫిబ్రవరి 22న హెబ్బగూడికి చెందినటువంటి భవ్య అనే యువతిని వివాహం చేసుకున్న రాకేష్ పెళ్లైన కొద్ది రోజులకే కోటి వరకట్నం కోసం ఆమెను వేధించాడని ఆరోపిస్తూ ఒక ఫిర్యాదు దాఖలైంది. అతని గత సంబంధాలు, ఆరోపిత వీడియోల గురించి భార్యకు తెలియగానే ఆమెపై పెట్రోల్ పోసి అత్యాచారం చేశాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. వరకట్నం వేధింపులు, ప్రాణహాని, ఇతర ఆరోపణలపై సర్జాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతను పలువురు మహిళలతో సంబంధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై ఉన్న వీడియోలు కూడా దర్యాప్తులో భాగంగా ఉన్నాయని తెలిసింది. జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాలతోనే ఎన్నికల్లో గెలవలేము అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన సంక్షేమ హామీల అమలుపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయనే చర్చ జరగబోతోంది. ఇక జోరందుకుంది. శనివారం మంగళగిరిలో జరిగినటువంటి జనసేన సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ సంక్షేమ పథకాలు అవసరమే అయినప్పటికీ అవే ఎన్నికల్లో విజయాన్ని కలబెట్టావని అన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ ఓడిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరో కోణంలో చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న ఎన్నికల ప్రచారంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన సూపర్ 6, సూపర్ 7 హామీల్లో కీలకమైనవి ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ఎన్నికల సమయంలో ప్రజలకు చంద్రబాబు, పవన్లు స్వయంగా బాండ్లు రాసిచ్చి మరి హామీలు ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా అమలు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్క చెల్లెమ్మల పొట్టగొట్టి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండుతున్నటువంటి వేలాది మంది అక్క చెల్లెమ్మల జీవితాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెలగాటం ఆడుతున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. స్మార్ట్ కిచెన్స్ పేరుతో పార్టీ అనుచరుల పొట్టలు నింపుతూ దాదాపు 85,000 మంది మహిళలను రోడ్డున పడేసే కుట్ర జరుగుతోందని అన్నారాయన. ఈ మేరకు శనివారం ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ స్పందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో గత 20 ఏళ్లకు పైగా మధ్యాహ్న భోజనం వండుతున్న మహిళలు ఎంతోమంది ఉన్నారని, అలాంటి వారి ఉపాధిని ఒక్కసారిగా దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు గత 2 నెలలుగా జీతాలు కూడా చెల్లించడం లేదని జగన్ అంటున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే
వారి గౌరవ వేతనాన్ని 1000 రూపాయల నుంచి 3000కు పెంచామని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇంకా మెరుగైన వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోకుండా స్మార్ట్ కిచెన్స్ పేరుతో వారిని తొలగించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు, కథా రచయిత కె భాగ్యరాజ్ గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. ఇటీవలే ఆయన నటి ఖుష్బూ కుమార్తె వివాహ వేడుకకు గోవాలో హాజరయ్యారు. ఇంతలోనే తుదిశ్వాస విడవడం సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టింది. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో భాగ్యరాజుగా జన్మించారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా వద్ద సహాయ దర్శకుడిగా సినీ ప్రయాణం ప్రారంభించారు. అనంతరం దర్శకుడిగా, కథా రచయితగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మధ్యతరగతి కుటుంబాల జీవన శైలిని ప్రతిబింబించే కథలు, సహజమైన సంభాషణలు, భావోద్వేగాలతో కూడినటువంటి చిత్రాలకు ఆయన పెట్టింది పేరు. 1980, 1990 దశకాల్లో తమిళ సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. కెరీర్లో 25కు పైగా చిత్రాలకు భాగ్యరాజ్ దర్శకత్వం వహించారు. 75కి పైగా సినిమాల్లో నటించారు. ఇక ముందానై ముడిచ్చి, ఆంధా 7, నాట్కుల్, డార్లింగ్ 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 వంటి చిత్రాలు ఆయనకు చిరస్థాయి గుర్తింపు తెచ్చాయి. తెలుగులోనూ కుబేరా, 35, సీత, రెడ్ అలర్ట్, మేం వయసుకు వచ్చాం వంటి చిత్రాల్లో మెరిశారు. హిందీలోనూ ఆఖరి రాస్తా చిత్రానికి దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్, శ్రీదేవి, జయప్రద ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. భూ పోరాట యోధుడు కామ్రేడ్ వీరంకి రాజగోపాలరావు 56వ వర్ధంతి సభ ఏలూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ విప్లవ నాయకుడు గద్దర్ కుమార్తె గుమ్మడి వెన్నెల హాజరయ్యారు. కామ్రేడ్ వీరంకి రాజగోపాలరావు స్మారక కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని పడమర వీధిలో ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజగోపాలరావు స్మారక స్తూపానికి పూలమాలలు వేసి ముఖ్య అతిథులు, నాయకులు ఘనంగా నివాళులర్పించారు. సందర్భం కూడా మనందరం గుర్తు చేయాలి. ఎందుకంటే నేను సినిమా రంగానికి కానీ ఇటు మిగిలినటువంటి సమాజ సేవకు సంబంధించిన విషయాల్లో కూడా నేను పనిచేస్తున్నాను కాబట్టి గుర్తు చేయాల్సి వచ్చింది. అట్లాగే మన పిల్లల్ని మనం తయారు చేసుకునేటప్పుడు అరే నీకోసం కాదురా సమాజం కోసం బతకాలి అని చెప్పడం కనుక మీరు మర్చిపోతే ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి వాడు ఏం చేస్తాడో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా సమాజానికి వ్యతిరేకంగా మాత్రం తయారవుతాడు. అది ఏ టీచర్ కూడా బొమ్మలాగా చూస్తున్నారు. మిగిలినటువంటి సమాజంలో వాళ్ళకి ఈరోజు మనం చాలా పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయి. ఒక టీచర్ వదిలేస్తే సమాజానికి అతను పూర్తిగా వ్యతిరేకంగా తయారవుతాడు. ఇవాళ టీచర్లు పట్టించుకోవట్లేదు, తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, ఎవరు పార్టీ ఏలూరు రామ్మోహన్ గారికి, మిగతా నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, నాకు పెద్దగా రాజగోపాల్ గారి గురించి నాకు తెలియదు. ఎందుకంటే 56వ వర్ధంతి సభలో పాల్గొనడం మటుకు నా అదృష్టం బాగా భావిస్తున్నా. డెఫినెట్గా ఏదైతే ఆ రోజుల్లో ఏలూరులో మరి కమ్యూనిస్ట్ వెళ్తే బాగా, ఎందుకంటే పూడి అప్పలస్వామి గారి ముందు నుంచి కూడా ఏలూరులో ఏదైనా పార్టీ గెలిచిందంటే ప్రప్రథమంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు హెడ్ క్వార్టర్గా కమ్యూనిస్టులే గెలుస్తూ ఉండేవారు. రాను రాను మరి తగ్గిపోవటం, అనేక పార్టీలు రావటం, మరి అనేక విధాలైన కమ్యూనిస్టులకు ఇబ్బందులు జరగడం ఇవన్నీ కూడా జరిగి మరి ఈ రోజున ఏదైతే ఆ భావాలు మటుకు ఎట్టి పరిస్థితుల్లో పోలేదు. ఈ రోజున రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టినా, పీజేఆర్ఎస్ పెట్టినా అది ఆ భావాలు ఉన్న వాళ్ళే పెడుతున్నారు అనేది మనందరం కూడా గుర్తించాలి. డెఫినెట్గా ప్రజల కోసం ఎప్పుడూ కూడా పోరాటం చేసే వారిని గుర్తించుకుంటూ అదేవిధంగా చిరస్మరణీయంగా రాజగోపాల్ అందరిలో గుర్తుండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. తాము ఏ పార్టీల్లో ఉన్నా మా పెదనాన్న విప్లవం కోసం, ప్రజల కోసం, ప్రజారాజ్యం కోసం, శ్రామిక వర్గ రాజ్యం కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన్ని స్మరించుకోవడానికి ఒక సభని పెట్టుకుంటాం. దీన్ని ఒక వారసత్వంగా ముందుకు తీసుకెళ్తాం. భవిష్యత్తులో కూడా అన్నందుకి వారి కుటుంబ సభ్యులుగా వారి రక్త సంబంధం, వాస్తవానికి వర్గ సంబంధం ఆయనది పీడిత వర్గం కోసం నా శ్రామిక వర్గం అని తప్పించిన వాడు రాజగోపాలరావు గారు. మా పెదనాన్న అని రక్త సంబంధంతో స్పందించారు పండు తిరునాళ్ళు. వీళ్ళ రక్త సంబంధంతో స్పందించిన ఆయనది వర్గబంధం, శ్రామిక వర్గబంధం, పీడిత వర్గబంధం కనుకనే పండు తిరునాళ్ళతో సహా ఆ కుటుంబ సభ్యులు, రాజగోపాలరావు గారు కూతురు కూడా ఇప్పుడే పరిచయం అయింది. వారికి మా విజ్ఞప్తి ఏంటంటే ఆయన్ని స్మరించండి, భవిష్యత్తులో ఆయన ఆశయాలకి ప్రచారాన్ని కల్పించండి. మా పార్టీ సిపిఎంఐ న్యూ డెమోక్రసీ, దాని అనుబంధ కార్మిక సంఘాలు, అనేక సంఘాలు ఇక్కడ ఉన్నాయి. తప్పనిసరిగా మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటామని, భవిష్యత్తులో కూడా నాన్నగారు అయినటువంటి ఈరంకి రాజగోపాల్ గారి యొక్క 56
వర్ధంతి సభని నిర్వహించడం చాలా సంతోషం. అంటే ఇందాకే ప్రసాద్ గారు చెప్పారు, వేరు పార్టీలు ఉన్నప్పటికీ కూడా వారి యొక్క ప్రధాన గారి యొక్క వర్ధంతిని నిర్వహించి వారి యొక్క ఆశయాల్ని, వారి యొక్క ఆలోచనల్ని గుర్తు చేయాలి. భౌతికంగా వారు మన ముందు లేకపోయినా వారి యొక్క ఆశయాల్ని, ఆలోచనల్ని ముందుంచాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది నిరంతరం కూడా జీవించి ఉంటుందనే దానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ, మరి ఇదే కార్యక్రమాన్ని, ఎందుకంటే చాలామంది దేశం కోసం, బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం పోరాడి వారి యొక్క ప్రాణాలు అర్పించిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు. వారు మన ముందు ఒక స్తూపాల రూపంలోనూ, శిలా విగ్రహాల రూపంలోనూ వారి యొక్క ఆశయాల్ని, వారి యొక్క పోరాటాలని మనకు గుర్తు చేస్తూ నిరంతరం కూడా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజున ఉన్నటువంటి సమాజంలో రాజకీయ వ్యవస్థలన్నీ కూడా ప్రజలను పీడించేటువంటి రాజకీయ వ్యవస్థలే. ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా అది పేద వర్గాలని, మధ్యతరగతి వర్గాలని లూటీ చేసి ఉన్నత వర్గాలకి పెట్టేటువంటి జీవోలు, చట్టాలు తప్పించి చేపకి ఎర్ర మేతగా వేసి చేపను పట్టుకున్నట్లుగా ప్రజలందరికీ చిల్లర సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ వారి యొక్క ఓటర్లు దండుకునేటువంటి కార్యక్రమం తప్పించి ఏది ఉండదు. నేను జనసేనలో ఉన్నా, ఎక్కడున్నా కానీ ఈరోజు ఉన్నటువంటి వాస్తవాలు ఏదైతే ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ యొక్క శాసనసభ్యులు శాసనసభలో ఉన్నా కానీ కార్పొరేట్ సంస్థల కోసం మాత్రమే ఆలోచన చేసేటువంటి సమాజంలో ఉన్నాం. మరి ఇట్లాంటి సమయంలో వేరంకి రాజగోపాల్ గారి యొక్క వర్ధంతి సభని నిర్వహించి వారి యొక్క ఆశయాలని, కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నటువంటి యొక్క ప్రతిష్టని గుర్తు చేసినందుకు వేరంకి రాజగోపాలరావు గారి యొక్క కుటుంబ సభ్యులు, ఏదైతే పండు గారి కుటుంబం కానివ్వండి, తిరునాథ్ గారి కుటుంబం కానివ్వండి, వారి యొక్క బంధుమిత్రులందరూ కూడా పేరున నాకు ఏలూరు ప్రాంతం ఆంధ్రప్రదేశ్ నుంచి, చిన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే పుట్టినాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. సో నేను ఆంధ్రప్రదేశ్ బిడ్డనే. రెండు ప్రాంతాలు వేరైనా సరే మనము ఒక తల్లి బిడ్డలమే. ఆ ఊరు ఈ ఊరు, ఏ ఊరైనా మన ఊరే. సో ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఏలూరు నుంచి అన్నయ్య కాల్ చేసి చెప్పడం జరిగింది. రమేష్ అన్న గారి నంబర్ తీసుకొని నాకు కాల్ చేసి మన వీరంకి రాజగోపాలరావు గారి వర్ధంతికి మీరు రావాలి, గద్దరన్న గారు వచ్చారు, వంగపాండు గారు వచ్చారు, వరవరావు గారు వచ్చారు, ఎంతోమంది గొప్ప వాళ్ళు వచ్చి ఇక్కడ నాన్నగారిని, తాతగారిని స్మరించుకున్నారన్నారు. అమరవీరులు అనగానే నా గుండె నిండిపోతుంది. అమరవీరులు త్యాగాలు అనగానే నేను వాళ్ళ అడుగులు, వాళ్ళంత గొప్పదాని కాలేను, వాళ్ళంత గొప్పగా నేనేమి చేయలేను, కానీ వాళ్ళ బిడ్డగా, వాళ్ళ చెల్లెలుగా, వాళ్ళ అడుగులో అడిగే వస్తానని ఆ ఊరు నుంచి ఈ ఊరు దాకా ఇక్కడికి రావడం జరిగింది. సో అందుకే ప్రత్యేకంగా వందనాలు. సార్ పేరుతో బీజేపీ ఓట్లను తొలగిస్తోందని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణక్క అన్నారు. ఖైరతాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శంబలం ఉషశ్రీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జిల్లా మహిళా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కమలాక్షి రాజన్న ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఖైరతాబాద్ జిల్లా సెక్రటరీలు మారి, సోనియా, లావణ్య, కాసెన్సీ ప్రెసిడెంట్లు కమల, మాధవి, బ్లాక్ ప్రెసిడెంట్లు శ్రీదేవి, ప్రియాంక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో విశ్వశ్రీ గారు మా జిల్లా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే కార్యకర్తల సమన్వయ సమావేశం కోసమని ఇక్కడ రావడం, దానికి ఢిల్లీలో ఉన్న మా కమలాక్షి మేడం కూడా రావడం జరిగింది, ఇన్ఛార్జ్గా ఉన్న వాళ్ళు. వారితో పాటుగా విజయ గారు, ఇక్కడ ఇంతకుముందు కూడా పోటీ చేసిన విజయ గారు కూడా మాతో ఉండడం. నేను ఒకటే చెప్పేది, మహిళలందరూ కూడా ఏకమై తప్పకుండా కూడా ఈ ఓట్ చోరీ ఎన్ని రోజులు చేసిన బీజేపీ వాళ్ళు ఇవాళ సీట్ చోరీ కూడా చేయడం జరిగింది. కాబట్టి మనం పూర్తిగా మన ఎఫర్ట్స్ అన్నీ కూడా పెట్టి ఇక్కడ
ప్రతి ఒక్క ఓటును కూడా కాపాడాల్సిన అవసరం ఉంది మనము. ఆ ఓటు కోసమని ఇవాళ జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి మహిళ కూడా పాల్గొనాలి. ప్రతి మహిళ కూడా పాల్గొని ఇంటి లోపలి వరకు కూడా పోయి మహిళలను కానీ ఎవరి ఇంట్లో ఉన్న వాళ్ళ ఓట్లను కానీ ఒక్కొక్కరిని పరిశీలించి తప్పకుండా వాళ్ళ ఓటు ఉందా లేదా అని చూసి ఓటు తప్పకుండా కూడా ఉండే బాధ్యత వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తూ కూడా రేపు 33% మహిళా రిజర్వేషన్ వస్తుంది. ఆ మహిళా రిజర్వేషన్ అనేది ఇప్పుడు జరగాల్సిన ఉంది. 10 సంవత్సరాల నుంచి కూడా ఆపి ఇవాళ కపట ప్రేమ చూపిస్తూ కూడా చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్న ఆయన మెడల్ వంచి కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కూడా చేయించి తీరుతుంది, వస్తుంది కూడా. దాంతోపాటు డీలిమిటేషన్ కూడా వస్తుంది, నియోజకవర్గాలన్నీ పెరుగుతాయి, మహిళలకు కూడా సరైన అవకాశాలు వస్తాయి. కాబట్టి మహిళలంతా ముందుండాల్సిన బాధ్యత ఉందని వాళ్ళందరికీ తెలియజేస్తూ మరి ఇంకొకసారి కూడా ఈ నియోజకవర్గంలో దాదాపుగా చాలామంది మహిళలు కాబోయే కార్పొరేటర్స్ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి తిరిగి మీ బాధ్యతను, మీకు అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా చేసి రేపు మీ గెలుపుకు మీరే బాట వేసుకోవాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని మనం నమ్ముకుంటే మాత్రం కుదరదు. మన గెలుపు కోసం మనమే మన ప్రయత్నం చేయాలి, దాంట్లో సఫలీకృతం కావాలి, మనం విజయం సాధించాలి అనేది గట్టి నమ్మకంతో విశ్వాసంతో మీరు పోవాల్సిన అవసరం ఉందని మొత్తం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాలు చాలా తీసుకుంటూ పోతాం. ఇంకా రాను కూడా వీటిని ఉధృతం చేస్తూ కూడా ప్రతి మహిళని మోటివేట్ చేస్తూ ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామం, ప్రతి డివిజన్లో కూడా మహిళలందరినీ కూడా ఏకం చేసే బాధ్యతను తీసుకుంటాం. తప్పకుండా మహిళ అందరూ కలిసి చేదోడుగా నడిస్తే ఎక్కడ ఓటమి అనేది మా దరిదాపులకు కూడా చేరదు. ఎందుకంటే 51% ఉన్న మహిళలను ఓడగొట్టే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు. కాబట్టి తప్పకుండా కూడా ప్రతి ఒక్కరం గెలిచి తీరుతామని నమ్మకంతో విశ్వాసంతో ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అక్క చెల్లెమ్మల పొట్ట కొట్టి పార్టీ వారి పొట్ట నింపుతున్నారు వైఎస్ జగన్. సంక్షేమ పథకాలు గెలిపించలేవు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పదకొండు వివాహాలు, 18 మంది మహిళలతో శారీరక సంబంధం. బెంగళూరు స్టేషన్లో కేసులు నమోదు. వచ్చే ఏడాది భారత్కు ట్రంప్, త్వరలో ట్రేడ్ డీల్. అమెరికా విదేశాంగ మంత్రి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.